తిరుమల గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాల సందర్శనకు బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజాను పోలీసులు అడ్డుకున్నారు. రమ్మని చెప్పి ఇలా నిర్బంధన చేయడమేంటని అక్కడే బైఠాయించారు. రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. గోశాల వద్ద ఘోరాలను వెలికి తీస్తామని తనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం ఉపయోగమని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. గోశాలకు వస్తున్నాము, మీకు ఛాలెంజ్ విసురుతున్నా, దమ్ముంటే రండి అని ప్రకటన నేను వెంటనే ఆ ప్రకటనకు స్పందించి శ్రీనివాస్ గారు, మీ సవాలును నేను స్వీకరిస్తున్నా, మీ ఛాలెంజ్ ను అంగీకరిస్తున్నా. రేపు ఉదయం 10 గంటలకు నేను వస్తున్నా, అక్కడ కలుద్దాము, నిజాలు నిరూపిద్దాము. అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు. చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి, వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం. నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా, వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరించాలి, కానీ మీరు అలా స్వీకరించాలి. మీరు స్వీకరించకపోగా మమ్మల్ని రోడ్లలో పండుకునేటట్టు చేశారు, మమ్మల్ని నిర్బంధించినారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే తీరని అవమానకరమైనటువంటి విషయం. ప్రభుత్వం ఛాలెంజ్ విసిరి వెనక్కి వెళ్లటం అన్నది బహుశా ఏ ప్రభుత్వానికి కూడా ఇంతటి అవమానకరమైనటువంటి సంఘటన మరొకటి లేదు అని నీకే రాదు. నేను పోయినా అనుకున్నాను. తిరుమల గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాల సందర్శనకు బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజాను పోలీసులు అడ్డుకున్నారు. రమ్మని చెప్పి ఇలా నిర్బంధించడం ఏంటని అక్కడే బైఠాయించారు. రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. గోశాల వద్ద ఘోరాలను వెలికి తీస్తామని తమను అడ్డుకున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగమని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనీషా. తిరుపతిలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒక ఉద్రిక్త వాతావరణం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి నివాసం దగ్గర అయితే మాత్రం పోలీసులు వారిని అడ్డుకోవడంతో కూడా తను రోడ్డుపై బయట ఎక్కి పడుకొని నిరసన అయితే వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి వైసీపీ కూటమి నేతల వద్ద జరిగినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ళకి సంబంధించి అయితే మాత్రం
ఈ రోజు 9 గంటల ప్రాంతంలో అయితే కూటమి నేతలు అయితే మాత్రం తిరుపతి గోశాలకు అయితే చేరుకున్నారు. ఇక గోశాలకు చేరుకున్న తర్వాత గోశాలకు రావాలి వైసీపీ సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని అయితే ఆహ్వానించారు. కాకపోతే చేరినప్పటికీ పోలీసులు శాంతి భద్రతలో దృష్టి అయితే మాత్రం వారిని అడ్డుకోవడంతో పాటు తను అక్కడే పడుకొని వాళ్ళ నివాసం ముందే పడుకొని నిరసన కూడా వ్యక్తం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడ్డుకోవడం సమంజసం కాదు అనేసి భూమన కరుణాకర్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ కూటమి నాయకులు ఉన్నప్పుడే మేము వెళ్ళేసి అక్కడ సందర్శించి ఆ గోశాలలో జరిగేటువంటి ఘోరాలంతా కూడా మేము బయట పెడతాము అనేసి తను అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీంతో ఉదయం 9 గంటలకైతే మాత్రం కూటమి నేతలు గోశాలకు చేరుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షించిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు, మేము ఒక ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాము, నేరుగా వచ్చి గోశాలకు కూడా వచ్చి తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి అక్కడికి వచ్చి పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు, ఇక్కడికి గోశాలకు రాలేదనేసి ఒకవైపు వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి నివాసం దగ్గర అయితే మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ ఎంపీ గురుమూర్తి అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం గోశాలను అయితే సందర్శించాలనేసి కూడా బయలుదేరినప్పటికీ వాళ్ళని అడ్డుకున్నారు. అంటే పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే వ్యక్తిగతంగా సిబ్బందితో పాటు మాత్రమే గోశాలకు అయితే వెళ్ళాలి, ఇలాగా అందరు వైసీపీ నాయకులు వీళ్ళంతా తీసుకుని అక్కడికి వెళ్ళడం అయితే కుదరదు, శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం పోవడానికి అయితే అనుమతి అయితే ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి ఈ రోజు తలపెట్టినటువంటి ర్యాలీ, శాంతియుతంగా చేసేటువంటి ర్యాలీను కూడా మేము పర్మిషన్స్ అయితే రద్దు చేశాము. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి మీ యొక్క నాయకులు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సిబ్బందితో పాటు మాత్రమే పోవాలి, కానీ ఇలాంటి నాయకులతో వెళ్ళేసి అక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలాగా చేస్తే మాత్రం మేము అడ్డుకుంటామనేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే కరుణాకర్ రెడ్డి అలాగే ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నారాయణ స్వామి ముగ్గురు కూడా శ్రీనివాసపురంలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ నివాసం దగ్గర కూడా పడుకొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుచరులు వైసీపీ నాయకులు అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళే ఛాలెంజ్ చేసి వాళ్ళే సవాళ్ళు ఇచ్చి మళ్ళీ వాళ్ళే అడ్డుకోవడం పైన అయితే మాత్రం తీవ్రంగా అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాను. అలాగే గోశాలకు సంబంధించి అయితే మాత్రం మేము వాళ్ళు కూటమి నాయకులు ఉన్నప్పుడే మేము వచ్చి అక్కడికి వచ్చి అక్కడ లోపల జరిగేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి చూపిస్తాం అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళైతే అక్కడ ఎలాంటి ఉపయోగకరంగా కూడా ఉండదు అనేది మరొక వైపు కూడా భూమన కరుణాకర్ రెడ్డి యొక్క వర్గీయులు వాళ్ళ అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదే విధంగా కూడా నిన్నట్టు మా యొక్క నాయకుల్ని ముఖ్య నాయకులంతా కూడా హౌస్ అరెస్టులు అయితే చేశారు, బయట కూడా రానివ్వట్లేదు, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళ బయట కూడా రానివ్వట్లేదు. మేము సవాల్ స్వీకరించినప్పటికీ మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని గోశాలకు వెళ్ళేసి అక్కడ లోపల జరిగేటువంటి పరిస్థితులంతా కూడా హిందూ భక్తులకి ప్రజలకి కూడా చూపించాలనేసి మా యొక్క తపన అనేసి భూమన కరుణాకర్ రెడ్డి అయితే చెప్తున్నారు. కాకపోతే పోలీసులు అయితే మాత్రం శాంతి భద్రత దృష్ట్యా మాత్రమే ఈ యొక్క నాయకుల్ని కూడా అడ్డుకున్నామనేసి అయితే చెప్తా ఉన్నారు. వ్యక్తిగతంగా తప్పితే నాయకులతో వెళ్ళేటువంటిది పర్మిషన్స్ అయితే ఉండబోవు. సో దీనికంతా కూడా పర్మిషన్స్ అయితే ఇవ్వము అనేసి పోలీసులు వ్యాఖ్యన అయితే ఉంది. అలాగే గోశాలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరొక వైపు అది రహదారి అలాగే యూనివర్సిటీకి సంబంధించినటువంటి దారి, అలాగే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల దృష్ట్యా కూడా అక్కడ మరిన్ని పటిష్ట భద్రత అయితే మాత్రం ఏర్పాటు చేశామనేసి ఎస్పీ హర్షవర్ధన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో శ్రీనివాసపురంలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి తెలుస్తా ఉంది. వాళ్ళు నిరసన అయితే మాత్రం భారీగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు కంట్రోల్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే గోశాలకు వెళ్లాలనేసి వచ్చేటువంటి ఒక కార్యకర్తల్ని నాయకుల్ని అలాగే భూమన కర్ణి నారాయణ స్వామి వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే నరేష్ కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో మాత్రమే రావాలి, సందర్శించి వెళ్లిపోవాలి అంటూ కూడా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా అంటే ఇప్పుడుకైతే మాత్రం
నిన్నటి నుంచి కూడా హర్షవర్ధన్ అంటే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ అయితే మాత్రం కరుణాకర్ రెడ్డికి అయితే చెప్పారు, మీ యొక్క వ్యక్తిగత సిబ్బంది అలాగే గన్మ్యాన్లతో పాటుగా మీరు ఒక్కరు మాత్రమే గోశాలను అయితే సందర్శించాలి, లేదంటే శాంతి పద్ధతుల దృష్ట్యా అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఒకటి క్రియేట్ అవుతుంది. దాని ద్వారానే కార్యకర్తలు వాళ్ళ యొక్క నాయకులు కాకుండా మీరు మాత్రమే వచ్చి మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు మాత్రమే అక్కడికి వచ్చి కూటమి నాయకులతో పాటుగా సందర్శించాలి అనేసి మొదటగా అయితే చెప్పారు. తర్వాత ఇద్దరు ఒకేసారి వచ్చారంటే, అయితే ఒకవైపు కూటమి నాయకులు మరోవైపు కరుణాకర్ రెడ్డి ఇద్దరు వచ్చారంటే మాత్రం అక్కడ ఉద్రిక్తత వాతావరణం గోశాలలో ఉంటుందనేసి వాళ్ళకి మొదటగా అయితే మాత్రం కూటమి నాయకులు అయితే సందర్శించాలి. తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అంటే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వీరు ముగ్గురు కూడా సందర్శించాలి. అది కూడా వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే అనేసి పోలీసులు అయితే చెప్పారు. కాకపోతే దానికి నిరాకరించినటువంటి వైసీపీ నాయకులు అయితే మాత్రం వాళ్ళ ఒక కార్యకర్తలతో పాటుగా వాళ్ళ ఒక నాయకులతో పాటుగా వెళ్లేసి గోశాలలో జరిగేటువంటి ఘోరాలను మేము బయట పెడతామన్న ఒక నెపంతోనే వాళ్ళు భయపడి మా పైన అయితే మాత్రం పోలీసులు మా మీదకి ఉసిగలిపి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేసి వాళ్ళ యొక్క వెర్షన్ అయితే ఉంది. దీని ద్వారానే ఇప్పుడు ఒక ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నది. వీళ్ళైతే మాత్రం గన్మ్యాన్లు అలాగే వ్యక్తిగత సిబ్బందితో కాకుండా ప్రజలతో పాటు వెళ్తున్నారనేసి మాత్రమే వాళ్ళని పోలీసులు అయితే అడ్డుకున్నారు అనేసి చెప్తున్నారు. సో మరోవైపు గోశాలలో ఉన్నటువంటి కూటమి నాయకులు అయితే మాత్రం నిన్న సవాలు విసిరినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇంతవరకు గోశాలకైతే రాలేదు, వారు వ్యక్తిగతంగా ఒకరేగానే రావాలి కానీ అలాగా నాయకులంతా తీసుకొని రావడం ఏంటి అనేసి మరోవైపు కూటమి నాయకులు అయితే కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము కూడా కూటమి నాయకులంతా కూడా ముఖ్య నాయకులు మాత్రమే ఇక్కడికి సందర్శించడానికి అయితే వచ్చాము. ఈ రోజు జరగాల్సినటువంటి శాంతియుతంగా జరగాల్సినటువంటి ర్యాలీను కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని కూడా రద్దు చేసుకున్నాము. సో ఇటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా ప్రజలకు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటామన్నాం అనేసి కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలతో కాకుండా మీరు మాత్రమే ఇక్కడికి వచ్చి లోపల జరిగేటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని అయితే మాత్రం మీరు పర్యవేక్షించాలి అనేసి కూటమి నాయకులు అయితే వాళ్ళకి కరుణాకర్ రెడ్డికి అయితే మళ్ళీ సవాల్ విసిరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మీరే అడ్డుకొని మీరే సవాళ్ళు విసిరి మీరే మొత్తం అంతా చేస్తా ఉన్నారు, పోలీసుల్ని పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేపించి మమ్మల్ని అడ్డుకొని ఇస్తున్నారు అనేసి భూమన కరుణాకర్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. దీని ద్వారానే వాళ్ళ నివాసం బయట వచ్చి పడుకొని మరీ నిరసన అయితే వ్యక్తం చేశారు. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. పోతే నీకేం రాదు, నేను పోయినా అనుకున్నాను. గోవులు గోశాలలో చనిపోతున్నాయి, ఆవు దూడలు చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటకు తీసుకొస్తే దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కానీ పాలక మండలి కానీ అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో దమ్ముంటే మీరు రండి నిరూపించండి అని కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరిస్తూ నాకు దమ్ముంది, ధైర్యం ఉంది, నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి సవాల్ని స్వీకరిస్తూ చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పొద్దున 10 గంటలకు రావాల్సిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు బయలుదేరే సమయానికి పోలీసుల్ని ఇంటికి పంపించి ఎందుకు నిర్బంధించారని నేను అడుగుతున్నా. తప్పు చేయలేదు, అక్కడ గోవులు ఆవులు దూడలు చనిపోలేదని చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమైతే, పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది నిజమైతే ఈ రోజు ఎందుకు భూమన కరుణాకర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా చెప్పారు గోవులు 43 చనిపోయాయి అని. అలాగే టీటీడీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది, ఆవులు చనిపోకూడదా, ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడాడు.
అలాగే తిరుపతి ఎమ్మెల్యే చెప్పాడు 40 దాకా చనిపోయినాయని. మరి మీ అధికారులు మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా మీ సపోర్ట్ తో గెలిచిన వాళ్ళే చనిపోయాయని చెప్పిన తర్వాత సిగ్గు లేకుండా దమ్ముందా నిరూపించగలవని ఎందుకు ట్వీట్ చేసావు పల్లా శ్రీనివాసరావు? ట్వీట్ చేసిన వాడివి దమ్ము